భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి ఉగ్ర రూపం దాల్చిందని చెప్పాలి. ఈ రోజు తెల్లవారుజామున గోదావరి 53 అడుగులు మూడవ ప్రమాద హెచ్చరిక దాటి ప్రస్తుతం భద్రాచలం వద్ద 55.10 అడుగుల వద్ద అయితే గోదావరి ప్రవహిస్తుందని చెప్పాలి. భద్రాచలం వద్ద గోదావరి మూడవ ప్రమాద హెచ్చరికకు చేరడంతో అటు దుమ్ముగూడెం, చెర్ల, పన్నశాల వంటి గ్రామాలన్నీ కూడా నీట మునిగాయని చెప్పాలి. కొన్ని వందల ఎకరాల పంట పొలాలన్నీ కూడా గోదావరిలో నీట మునిగాయని చెప్పాలి. భద్రాచలం వద్ద కళ్యాణకట్ట, అలాగే ఆంజనేయ స్వామి ఆలయం, అలాగే ఆ శ్మశాన వాటిక, భద్రాచలంలో ఏదైతే శ్మశాన వాటిక ఉందో అది కూడా పూర్తిగా నీళ్ళల్లో మునిగిపోయిందని చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ భద్రాచలం వద్ద గోదావరి అయితే ఉగ్రరూపం దాల్చి ప్రస్తుతం 55.10 అడుగుల వద్ద 14 లక్షల క్యూసిక్ల నీటితో దిగువకు అయితే ప్రవహిస్తుందనే చెప్పాలి. అధికారులు తెలుపుతున్న వివరాల ప్రకారం అయితే ఈ రోజు సాయంత్రం వరకు గోదావరి మరో 2 అడుగులు పెరిగి ఈ రోజు సాయంత్రం నుండి అయితే స్టేబుల్గా నిలకడగా ఉండి తర్వాత గోదావరి తగ్గుతుందని చెప్పైతే ఇరిగేషన్ అధికారులు అయితే మనకు తెలుపుతున్నారు. అంతేకాకుండా భద్రాచలం వద్ద గోదావరి 55 అడుగులకు చేరుకోవడంతో మూడవ ప్రమాద హెచ్చరికకు చేరుకోవడంతో అటు నేషనల్ హైవే 30 రాయనపేట వద్ద రోడ్డుపైకి నీరు రావడం, అలాగే బూరగంపాడు, సారపాక, నాగినేని, రెడ్డిపాలెం రోడ్డుపైకి నీళ్లు రావడంతో అధికారులు రవాణాను అంతా కూడా ఆపివేశారు. రవాణా సౌకర్యం అయితే వాహనాలను కూడా నిన్న నుండి వాటి రాకపోకలను అయితే నిలిపివేశారని చెప్పాలి. ఇటు చూసుకున్నట్లయితే ఇటు విజయవాడ నుండి నేషనల్ హైవే 30 గుండా జగదల్పూర్ వెళ్లే రూట్లో గుండాల రాయనపేట వద్ద రోడ్డుపైకి నీరు చేరడంతో ఆ కరకట్ట, నూతన కరకట్ట, భద్రాచలం వద్ద కడుతున్న నూతన కరకట్ట వద్ద కూడా ఉన్నటువంటి గ్యాప్లో ఇసుక బస్తాలను పెట్టి అధికారులు మట్టి పోసేసి నీరుని అయితే భద్రాచలం పట్టణంలోనికి రానివ్వకుండా అయితే చర్యలు చేపట్టాలని చెప్పాలి. అంతేకాకుండా ఇటు తూరుబాక, కన్నాయిగూడెం, దుమ్ముగూడెం మండలాల్లో కూడా రోడ్డుపైకి నీరు వచ్చి చేరడంతో రవాణా అంతా కూడా కొన్ని వందల లారీలు, కొన్ని వాహనాలు అయితే రోడ్లపైన అయితే నిలిచిపోయాయని చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ ఇప్పటికే భద్రాద్రి జిల్లాలో కలెక్టర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అంకిత్ ఇప్పటికే గోదావరి లోతట్టు ప్రాంతాలన్నింటినీ కూడా సందర్శిస్తున్నారు. అతనితో పాటు భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్, అలాగే భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ కూడా ఈ గోదావరి ముంపు ప్రాంతాలను పర్యటిస్తూ అక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే సూచనలు జారీ చేస్తున్నారు. ప్రజలకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు అయితే చేపట్టాలని, ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలని అయితే వారు తెలుపుతున్నారు. ప్రజలకు ఎటువంటి అవసరాలున్నా డైల్ 100కి కానీ లేకపోతే టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేయడం జరిగిందని, అధికారులు మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటారని చెప్పి అయితే వారు తెలుపుతున్నారు. అంతేకాకుండా నిన్న భద్రాద్రి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా భద్రాచలంలో కలెక్టర్ అలాగే ఎస్పీ అయితే సందర్శించారని చెప్పాలి. అంతేకాకుండా ఆ జిల్లా మంత్రులు ఎవరైతే ఉన్నారో అటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అంతేకాకుండా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఎప్పటికప్పుడు అధికారులను మానిటరింగ్ చేస్తున్నారని చెప్పాలి. ఫోన్లలో మాట్లాడుతూ వరద ఉధృతి గురించి అయితే తెలుసుకుంటున్నారని చెప్పాలి. అంతేకాకుండా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే పంట పొలాలు నష్టపోయారని చెప్పి ప్రజలు ఎటువంటి దిగ్బందికి అయితే లోను కావద్దని చెప్పి అయితే తెలుపుతున్నారు. ప్రభుత్వం నుండి అందవలసినటువంటి నష్టపరిహారాన్ని అయితే ఖచ్చితంగా రైతులకు అందిస్తామని చెప్పి అటు తుమ్మల నాగేశ్వరరావు తెలుపుతున్నారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్తో మాట్లాడుతూ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారికి ఏ అవసరాలు ఉన్నా కూడా వెంటనే మమ్మల్ని కాంటాక్ట్ అయ్యి వారికి అవసరాలు తీర్చాలని చెప్పి, ఏమైనా గోదావరి సహాయ ఫండ్స్ కూడా రిలీజ్ చేయాలంటే రిలీజ్ చేస్తామని చెప్పి అయితే రెవెన్యూ శాఖ మంత్రి తెలిపారు. అంతేకాకుండా మల్లు బట్టి విక్రమార్క, డిప్యూటీ సీఎం కూడా కలెక్టర్లతో, అధికారులతో మాట్లాడుతూ మంత్రులను ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలి, ఎమ్మెల్యేలు కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి, లోతట్టు ప్రాంత ఎమ్మెల్యేలు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అందుబాటులో ఉంటూ అధికారులను అయితే వెంబడిస్తూ వారికి చర్యలు అందించాలని చెప్పి, ప్రజలకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని, వారికి భోజన సదుపాయాలు అయితేమి వాళ్ళకు ఉన్న సౌకర్యాలన్నీ కూడా ఏర్పాటు చేయాలని అయితే మల్లు బట్టి విక్రమార్క కూడా అధికారులు ఆదేశించినట్టే తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో అటు కొన్ని వందల ఎకరాలు, వేల ఎకరాలు పంట పొలాలు, ఇటు దుమ్ముగూడెం, పర్ణశాల వంటి ప్రాంతాల్లో కూడా నీట మునిగాయని చెప్పాలి. అంతేకాకుండా పర్ణశాల వద్ద గోదావరిలో నిన్న సాయంత్రమే సీతమ్మ నారచీరలు అయితే మొదటి ప్రమాద హెచ్చరిక రావడంతోనే నీళ్ళలో మునిగాయని చెప్పాలి. ఇప్పుడు పర్ణశాలకు కూడా రాకపోకలు బంద్ అయ్యాలని చెప్పాలి. ఇటు నేషనల్ హైవే 30, ఇటు సారపాక, అటు వాజేడు వెంకటాపురం నేషనల్ హైవే 160 కూడా మొత్తం నీట మునగటంతో అటు రవాణా కూడా స్తంభిందని చెప్పాలి. ఏదేమైనా భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు కూడా ఎప్పటికప్పుడు అధికారులు వెంబడి పడుతూ ప్రజలకు ఏమి కావాలో, ఈ లోతట్టు ముంపు ప్రాంత ప్రజలకు ఏం కావాలని అడిగి తెలుసుకుంటూ వారికి అందిస్తున్నారని చెప్పాలి. ప్రస్తుతం భద్రాచలం వద్ద స్లూయిస్ వద్ద కూడా మోటార్లను ఏర్పాటు చేసి అధికారులు అయితే నీటిని అయితే అన్నదానంలోకి వచ్చిన నీటిని బాహుబలి మోటార్ల సహాయంతో గోదావరిలోకి అయితే కలుపుతున్నారని చెప్పాలి. ఏదేమైనా భద్రాచలం
వద్ద ప్రస్తుతం గోదావరి 55.10 అడుగుల వద్ద ప్రవహిస్తూ 14 లక్షల క్యూసెక్కుల నీటితో దిగువకైతే ప్రవహిస్తుంది. ఇప్పుడు అధికారులు తెలుపుతున్న వివరాల ప్రకారం అయితే సాయంత్రం వరకు గోదావరి మరో 2 అడుగుల మేర పెరిగి మళ్ళీ తగ్గుముఖం పడుతుందని చెప్పి అయితే మనకు తెలుపుతున్నారు. ప్రస్తుతం ఇది భద్రాచలం వద్ద ఉన్నటువంటి గోదావరి తాజా పరిస్థితి. ఎప్పటికప్పుడు గోదావరి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్టీవీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి ఉగ్ర రూపం దాల్చిందని చెప్పాలి. ఈ రోజు తెల్లవారుజామున గోదావరి 53 అడుగులు 3వ ప్రమాద హెచ్చరిక దాటి ప్రస్తుతం భద్రాచలం వద్ద 55.10 అడుగుల వద్ద అయితే గోదావరి ప్రవహిస్తుందని చెప్పాలి. భద్రాచలం వద్ద గోదావరి 3వ ప్రమాద హెచ్చరికకు చేరటంతో అటు దుమ్ముగూడెం, చెర్ల, పన్నశాల వంటి గ్రామాలన్నీ కూడా నీట మునిగాయని చెప్పాలి. కొన్ని వందల ఎకరాల పంట పొలాలన్నీ కూడా గోదావరిలో నీట మునిగాయని చెప్పాలి. భద్రాచలం వద్ద కళ్యాణకట్ట, అలాగే ఆంజనేయ స్వామి ఆలయం, అలాగే ఆ శ్మశాన వాటిక, భద్రాచలంలో ఏదైతే శ్మశాన వాటిక ఉందో అది కూడా పూర్తిగా నీళ్ళల్లో మునిగిపోయిందని చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ భద్రాచలం వద్ద గోదావరి అయితే ఉగ్ర రూపం దాల్చి ప్రస్తుతం 55.10 అడుగుల వద్ద 14 లక్షల క్యూసెక్కుల నీటితో దిగువకైతే ప్రవహిస్తుందనే చెప్పాలి. అధికారులు తెలుపుతున్న వివరాల ప్రకారం అయితే ఈ రోజు సాయంత్రం వరకు గోదావరి మరో 2 అడుగులు పెరిగి ఈ రోజు సాయంత్రం నుండి అయితే స్టేబుల్గా నిలకడగా ఉండి తర్వాత గోదావరి తగ్గుతుందని చెప్పి అయితే ఇరిగేషన్ అధికారులు అయితే మనకు తెలుపుతున్నారు. అంతేకాకుండా భద్రాచలం వద్ద గోదావరి 55 అడుగులకు చేరుకోవడంతో 3వ ప్రమాద హెచ్చరికకు చేరుకోవడంతో అటు నేషనల్ హైవే 30 రాయనపేట వద్ద రోడ్డుపైకి నీరు రావటం, అలాగే బూరగంపాడు, సారపాక, నాగినేని, రెడ్డిపాలెం రోడ్డుపైకి నీళ్లు రావడంతో అధికారులు రవాణాను అంతా కూడా ఆపివేశారు. రవాణా సౌకర్యం అయితే వాహనాలను కూడా నిన్న నుండి వాటి రాకపోకలను అయితే నిలిపివేశారని చెప్పాలి. ఇటు చూసుకున్నట్లయితే ఇటు విజయవాడ నుండి నేషనల్ హైవే 30 గుండా జగదల్పూర్ వెళ్లే రూట్లో గుండాల రాయనపేట వద్ద రోడ్డుపైకి నీరు చేరడంతో ఆ నూతన కరకట్ట భద్రాచలం వద్ద కడుతున్న నూతన కరకట్ట వద్ద కూడా ఉన్నటువంటి గ్యాప్ లో ఇసుక బస్తాలను పెట్టి అధికారులు మట్టి పోసేసి నీరుని అయితే భద్రాచలం పట్టణంలోనికి రానివ్వకుండా అయితే చర్యలు చేపట్టాలని చెప్పాలి. అంతేకాకుండా ఇటు తూరుబాక, కన్నాయిగూడెం, దుమ్ముగూడెం మండలాల్లో కూడా రోడ్డుపైకి నీరు వచ్చి చేరడంతో రవాణా అంతా కూడా కొన్ని వందల లారీలు, కొన్ని వాహనాలు అయితే రోడ్లపైన అయితే నిలిచిపోయాయని చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ ఇప్పటికే భద్రాద్రి జిల్లాలో కలెక్టర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అంకిత్ ఇప్పటికే గోదావరి లోతట్టు ప్రాంతాలన్నింటినీ కూడా సందర్శిస్తున్నారు. అతనితో పాటు భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్, అలాగే భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ కూడా ఈ గోదావరి ముంపు ప్రాంతాలను పర్యటిస్తూ అక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే సూచనలు జారీ చేస్తున్నారు. ప్రజలకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు అయితే చేపట్టాలని, ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలని అయితే వారు తెలుపుతున్నారు. ప్రజలకు ఎటువంటి అవసరాలున్నా డైల్ 100 కానీ లేకపోతే టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేయడం జరిగిందని, అధికారులు మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటారని చెప్పి అయితే వారు తెలుపుతున్నారు. అంతేకాకుండా నిన్న భద్రాద్రి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా భద్రాచలంలో కలెక్టర్ అలాగే ఎస్పీ అయితే సందర్శించారని చెప్పాలి. అంతేకాకుండా ఆ జిల్లా మంత్రులు ఎవరైతే ఉన్నారో అటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అంతేకాకుండా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఎప్పటికప్పుడు అధికారులను మానిటరింగ్ చేస్తున్నారని చెప్పాలి. ఫోన్లలో మాట్లాడుతూ వరద ఉధృతి గురించి అయితే తెలుసుకుంటున్నారని చెప్పాలి. అంతేకాకుండా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే పంట పొలాలు నష్టపోయారని చెప్పి ప్రజలు ఎటువంటి దిగ్బందికి అయితే లోను కావద్దని చెప్పి అయితే తెలుపుతున్నారు. ప్రభుత్వం నుండి అందవలసినటువంటి నష్టపరిహారాన్ని అయితే ఖచ్చితంగా రైతులకు అందిస్తామని చెప్పి అటు తుమ్మల నాగేశ్వరరావు తెలుపుతున్నారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్తో మాట్లాడుతూ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారికి ఏ అవసరాలు ఉన్నా కూడా వెంటనే మమ్మల్ని కాంటాక్ట్ అయ్యి వారికి అవసరాలు తీర్చాలని చెప్పి, ఏమైనా గోదావరి సహాయ ఫండ్స్ కూడా రిలీజ్ చేయాలంటే రిలీజ్ చేస్తామని చెప్పి అయితే రెవెన్యూ శాఖ మంత్రి తెలిపారు. అంతేకాకుండా మల్లు బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం కూడా కలెక్టర్లతో అధికారులతో మాట్లాడుతూ మంత్రులను ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలి, ఎమ్మెల్యేలు కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి, లోతట్టు ప్రాంత ఎమ్మెల్యేలు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అందుబాటులో ఉంటూ అధికారులను అయితే వెంబడిస్తూ వారికి చర్యలు అందించాలని చెప్పి, ప్రజలకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని, వారికి భోజన సదుపాయాలు అయితేమి వాళ్ళకు ఉన్న సౌకర్యాలన్నీ కూడా ఏర్పాటు చేయాలని అయితే మల్లు బట్టి విక్రమార్క కూడా అధికారులు ఆదేశించినట్టే తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో అటు కొన్ని వందల ఎకరాలు, వేల ఎకరాలు పంట పొలాలు, ఇటు దుమ్ముగూడెం, పర్ణశాల వంటి ప్రాంతాల్లో కూడా నీట మునిగాయని చెప్పాలి. అంతేకాకుండా పర్ణశాల వద్ద గోదావరిలో నిన్న సాయంత్రమే సీతమ్మ నారచీరలు అయితే మొదటి ప్రమాద హెచ్చరిక రావడంతోనే నీళ్ళలో మునిగాయని చెప్పాలి. ఇప్పుడు పర్ణశాలకు కూడా రాకపోకలు బంద్ అయ్యాయని చెప్పాలి. ఇటు నేషనల్ హైవే 30, ఇటు సారపాక, అటు వాజేడు వెంకటాపురం నేషనల్ హైవే 160 కూడా మొత్తం నీట మునగటంతో అటు రవాణా కూడా స్తంభిందని చెప్పాలి. ఏదేమైనా భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు కూడా ఎప్పటికప్పుడు అధికారులు వెంబడి పడుతూ ప్రజలకు ఏమి కావాలో ఈ లోతట్టు ముంపు ప్రాంత ప్రజలకు
ప్రజలకు ఏం కావాలని అడిగి తెలుసుకుంటూ వారికి అందిస్తున్నారని చెప్పాలి. ప్రస్తుతం భద్రాచలం వద్ద స్లూయిస్ వద్ద కూడా మోటార్లను ఏర్పాటు చేసి అధికారులు అయితే నీటినైతే అన్నదానంలోకి వచ్చిన నీటిని బాహుబలి మోటార్ల సహాయంతో గోదావరిలోకి అయితే కలుపుతున్నారని చెప్పాలి. ఏదేమైనా భద్రాచలం వద్ద ప్రస్తుతం గోదావరి 55.10 అడుగుల వద్ద ప్రవహిస్తూ 14 లక్షల క్యూసెక్కుల నీటితో దిగువకైతే ప్రవహిస్తుంది. ఇప్పుడు అధికారులు తెలుపుతున్న వివరాల ప్రకారం అయితే సాయంత్రం వరకు గోదావరి మరో 2 అడుగుల మేర పెరిగి మళ్ళీ తగ్గుముఖం పడుతుందని చెప్పి అయితే మనకు తెలుపుతున్నారు. ప్రస్తుతం ఇది భద్రాచలం వద్ద ఉన్నటువంటి గోదావరి తాజా పరిస్థితి. ఎప్పటికప్పుడు గోదావరి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి RTV.